వెంకటాచల నిలయం వైకుంఠపుర నివాసం శ్రీనివాసుడి చెంత మనమున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులంతా కూడా స్వామివారి వైకుంఠ ద్వారా దర్శన భాగ్యం చేసుకుని ఎంతో ఆనందాన్ని అనుభూతిని పొందుతున్నారు. ప్రస్తుతం మనం ఆలయం వెలుపల చూడొచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి పూల యొక్క అలంకరణ రెండు కనులు చాలు చూడడానికి అన్నట్టుంది. భక్తులంతా కూడా ఆలయంలో ప్రవేశించినప్పటి నుంచి కూడా ఒక వైకుంఠంలో ఉన్నటువంటి భావన, దైవ చింతనలోకి జారుకుంటున్నారని చెప్పాలి. అంతటి ఆ యొక్క పుష్ప పండ్ల అలంకరణ మాత్రం భక్తుల్ని మంత్రముగ్ధులు చేస్తూ ఒక దైవ చింతనలోకి జారుకునేలాగా చేస్తుందని చెప్పాలి. అంతటి పూల అలంకరణ చేశారు అధికారులని చెప్పాలి. పూర్తి స్థాయిలో మనొకసారి ఆలయం వెలుపల గోపురం పైన మనం చూసినట్టయితే శేషవాహనంపై పవలించినటువంటి విష్ణుమూర్తి, పక్కనే గరుత్మంతుడు, ఆంజనేయుడు, లక్ష్మీదేవి కూడా చూడడానికి నిజంగా మనం ఎక్కడ ఉన్నాం, ఒక వైకుంఠంలో ఉన్నామా అన్న భావన కలిగేలాగా కూడా అంతటి అద్భుతమైనటువంటి అలంకరణ చేశారు. అదే రకంగా ఆ యొక్క ప్రధాన గేటు వద్ద కూడా 10 దశావతార మూర్తుల విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులంతా కూడా చూస్తే ఇక్కడకు వస్తే ఒక దైవ చింతనలోకి వాళ్ళు స్మరించుకునేలాగా, ఒక దైవ చింతనలోకి పూర్తిగా వాళ్ళు ఇమిడిపోయేలాగా అంతటి ఉట్టిపడే విధానాన్ని, ఈ యొక్క అలంకరణని, ఈ యొక్క విశేషాన్ని తెలియజేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో అలంకరించారు అధికారులని చెప్పాలి. అయితే ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ సర్వం సిద్ధం చేసి పూర్తి స్థాయిలో భక్తులకంతా కూడా ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆ యొక్క వైకుంఠ ద్వార దర్శన సమయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే రాత్రి 12:05 ఈ యొక్క వైకుంఠ ద్వారాలను టిటిడి వేద పండితులు, అదే రకంగా పీఠాధిపతులంతా కూడా శాస్త్రోపేతంగా కూడా పూజలు నిర్వహించి కూడా ఆ యొక్క ద్వారాలను ఓపెన్ చేసిన తదనంతరం పూర్తి స్థాయిలో 1:25 నుంచి కూడా ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని మాత్రం భక్తులకు కలగజేస్తుంది టిటిడి. మొదటగా విఐపీలంతా కూడా స్వామివారి దర్శనం వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నటువంటి విఐపీల్లో ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చినటువంటి పరిస్థితి, అదే రకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అదే ఎమ్మెల్సీలు, అదే ప్రజాప్రతినిధులు అనేక మంది కూడా స్వామివారిని మొదటగా విఐపి యొక్క దర్శన సమయంలో దర్శించుకున్నటువంటి పరిస్థితి. తదనంతరం సామాన్య టోకెన్ కలిగినటువంటి భక్తులందరికీ కూడా 6:30 గంటల నుంచి కూడా వారిని స్వామివారి దర్శనార్థం అలో చేస్తున్నటువంటి పరిస్థితి. భక్తులంతా కూడా ఆ యొక్క క్యూ లైన్లలో స్వామివారిని దర్శించుకుంటూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం దశావతార మూర్తుల విగ్రహాలను మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఎంత అద్భుతంగా ఆ యొక్క ప్రదర్శన, వెనక పుష్ప ప్రదర్శన కావచ్చు, వివిధ రూపాలలో ఒక్కొక్క అవతారం, ఒక్కొక్క స్వామివారి విశిష్టతని, ప్రాశస్త్యాన్ని తెలియజేసేటువంటి విగ్రహాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళ ఉదయం వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో స్వర్ణ రథం మీద కూడా స్వామివారు ఊరేగారు. స్వామివారి ఊరేగుతూ మాడవీధిలో ఉన్నటువంటి భక్తులంతా కూడా స్వామివారు ఈ స్వర్ణ రథం మీద నుంచి కూడా కటాక్షించినటువంటి పరిస్థితి. భక్తులంతా కూడా వేకుజాము నుంచి కూడా మాడవీధులలో స్వర్ణ రథం మీద ఎంతో అలంకార ప్రియుడై వస్తున్నటువంటి స్వామివారిని చూసేందుకు ఉదయం నుంచి కూడా వేచి ఉన్నటువంటి భక్తులు స్వామివారిని చూసి ఉబ్బి తబ్బిపోయారని చెప్పాలి. స్వామివారి దర్శన భాగ్యం కోసం వేచి ఉన్నటువంటి భక్తులంతా కూడా గోవింద గోవింద అన్న నామాలతోటి, ఆ స్మరణతోటి తిరుమల మాడవీధులంతా కూడా మారుమోగుతున్నాయని చెప్పాలి. టీటీడీ ఈ యొక్క ఈ లక్కీ డిపో విధానంతో తీసుకొచ్చినటువంటి టోకన్ విధానం పట్ల భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా వైకుంఠ ఏకాదశి అంటే తిరుమల క్షేత్రానికి రావాలంటే కొంత అధిక రద్దీ ఉంటుంది. స్వామివారిని దర్శించుకుంటామో లేదో అన్నటువంటి ఒక ఆందోళన కూడా భక్తుల్లో ఉంటుంది. అయితే ఈ ఏడాది ఈ లక్కీ డిప్ విధానం ద్వారా నిర్దిష్టమైనటువంటి టోకన్లు టీటీడీ జారీ చేయడం, వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి టైము అదే రకంగా కేటాయించడం తోటి పూర్తిగా ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు మాత్రం సాఫీగా స్వామివారి దర్శనం చేసుకుని తమ ఆనందాన్ని, అనుభూతిని పంచుకుంటున్నారని చెప్పాలి. అయితే టీటీడీ పూర్తి స్థాయిలో తగిన ఏర్పాట్ల దిశగా మాత్రం అన్ని తీసుకొని ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా పూర్తిగా దైవ చింతనతోటి యొక్క స్వామివారి దర్శించుకొని బయట వచ్చేలాగా కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులంతా కూడా ఇప్పటికే స్వామివారిని దర్శనం చేసుకుంటున్నటువంటి భక్తులంతా కూడా ఈ యొక్క పుష్ప అలంకరణలు కావచ్చు, అదే రకంగా వివిధ స్టాల్ కూడా ఏదైతే పుష్ప ప్రదర్శనకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అలంకార స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. వాటన్నింటి కూడా చూసి భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల క్షేత్రంలో విఐపీలో దర్శనానంతరం ఇప్పుడు సాఫీగా సామాన్య భక్తులు, టోకెన్ పొందినటువంటి భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే టీటీడీ మాత్రం పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా
గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పూర్తి స్థాయిలో నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో మాత్రం వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తుంది సామాన్య భక్తులకు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.